యాదగిరి వచ్చాడేంట్రా? ఆయన మన పార్టీలో చేస్తున్నాడేమో. ఎందుకని? అరే ఇదేంది ఎగస్పచ్చోడు దండ పట్టకొస్తుండు? చిత్రంగా ఉంది. హలో నేను మంత్రి అయ్యాక ఈ ఊరు చాలా సార్లు వచ్చాను. ఒకసారి నా కారు మీద రాళ్లు వేయించావు, రెండోసారి పేడ కొట్టించావు, మూడోసారి మురదాబాదు చెప్పించావు, మరిప్పుడు దండ వేశావు. హలో నీకేసిన ఈ దండ మొదటిది ఆఖరిది కూడా. ఎందుకంటే నీ గురుడు మంత్రి అయ్యాక ఈ ఊళ్ళో సగం షాపులు స్థలాలు భూములు కొనేచ్చాడు. ఆ మిగిలిన సగం నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంకులో డబ్బు డ్రా చేసి కొనుక్కో. నా డబ్బుతో ఎందుకు కొంటాను? నీలాగా మంత్రినై ప్రజల డబ్బుతో కొంటాను. మీరెట్లా మంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్లకి మా వెంకటరామయ్య గారు గిదే నియోజకవర్గంలో మళ్ళా నిలబడతారు. నిలబడకూడదు, ఈసారి నాకు వదిలేయాలి. బెదిరిస్తున్నావా? చూడు కోటగిరి, పుట్టలో ఉన్నంతసేపు విషసర్పమైనా సరే నాగేంద్రుడని చెప్పి పళ్ళు పాలు నైవేద్యం పెడతారు. అదే పాము పుట్ట విడిచి బయటికి వస్తే కర్రతో కొట్టి చంపుతారు. రాజకీయ నాయకుల బ్రతుకులు కూడా అంతేనని మన సీనియర్ నాయకులు ఎప్పుడో చెప్పారయ్యా. అందుకే నేను ఆ పుట్ట వదిలి బయటికి రాదలుచుకోలేదు. ఈసారి నువ్వు నా మీద నెగ్గలేవు. నెగ్గుతాను. ఎందుకో తెలుసా? స్వతంత్ర భారతంలో ఎన్నికల ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చెల్లని ఓట్లు 30 కోట్లయితే చెల్లే ఓట్లు 3. మతం, కులం, డబ్బు నీది నాది ఒకే మతం. ఆ ఓటు క్యాన్సిల్. ఈ నియోజకవర్గంలో నీ కులం నా కులం సమాన బలం. ఈ ఓటు క్యాన్సిలే. ఇక మిగిలింది డబ్బు. ఓటుకు 1000 ఇచ్చి కొనే స్తోమత నాకు. పొరపాటు. 3వ ఓటు డబ్బు కాదు, దమ్ము. రౌడీ గుండాల దమ్ము. ఇది వరకు ఎవడి దగ్గర ఎక్కువ మంచితనం ఉంటే ఆడు గెలిచేవాడు. ఇప్పుడు ఎవడి దగ్గర ఎక్కువ రౌడీయిజం ఉంటే ఆడు గెలుస్తున్నాడు. విషయానికి వస్తే నీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ రౌడీలున్నారు. హలో, పల్లేరికాయలు ఎన్నుంటే మాత్రం లాభం ఏంటండి? నా దగ్గర రాంబాబు అనే ఆటం బాంబు ఉంది. మీ రాంబాబు ఎలక్షన్ అయిపోయిందాక బయటకు వచ్చే ముచ్చటలేదు. ఎందుకని? వాడింట్లో బాంబులున్నాయని గంట క్రితమే పోలీసులతో రైడ్ చేయించి మూయించేశా. వెళ్ళి చూసుకో, పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఏంట్రా మీరు చేస్తున్న పని? వాడిలా తీసుకురండి. నీ పేరేంటి? నీ ఇష్టం వచ్చింది రాసుకో. అదేమిటి? అదంతే. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా ఇది న్యూసెన్స్. ఏమయ్యా 293 నన్ను పెట్టకు రకంగా పిలుస్తాను మీ ఎస్ఐకి చెప్పలా? నువ్వుండే పేట నీ పేరేంటో చెప్పు. రాంబాబు. ఈ రాంబాబు రాయలసీమకి బాంబు బే. మా వీధిలో రాముడి గుడి ఉంది. ఆయన కంటే గొప్పడి అన్నాడు ఒకడు. ఆయన బాబుని బే కనుక నా పేరు రాంబాబు అన్నాను. రేపు సాయి బాబుని, ఎల్లుండి కృష్ణ బాబుని, ఆ తర్వాత బాబులకు బాబుని. నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా? నీ అమ్మ బాబు పేరు పెట్టలేదంటే ఏంటో స్పీడు. ఎవడైనా అమ్మ పేరెత్తే ఆడి పేగులు దించి పిడేలు వాయిస్తా. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నాకు నాతో పెట్టుకోదు. ఈ పేటకు నువ్వు కొత్త, అందుకే మా ఊరి సంగతి తెలీదు. ఇగో బెయిల్ పేపర్లు తీసుకోవయ్యా. నువ్వు భద్ర రాంబాబు. ఏంట్రా మళ్ళీ ఏమన్నా పొడిచేసావా? పొడిచేదాకా టైం ఎక్కడ ఇచ్చారు నా కొడుకులు? అమ్మూరు చెట్టు కింద బాంబులు దాస్తుంటే పట్టేసుకున్నా. ఇప్పుడు బాంబులతో పనే వచ్చిందిరా. నువ్వేగా త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, బాంబులు రెడీ చేయమన్నావు. మొత్తం పట్టుకుపోయారా? 3 పట్టుకెళ్ళారు. ఇంకెన్నున్నాయి? 3000 ఉన్నాయి. ఒకటి తీసుకెళ్ళి ఆ కంత్రి మంత్రి గారి నెత్తి మీద వేయమంటావా? హలో, నీ ఆవేశం కట్టి పెట్టు. ఆడి ఆదాయం మీద దెబ్బ కొట్టు. ఆ మంత్రి గారి బామ్మరి సారా పాటలు పాడుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు దొంగ సారా తయారు చేసి ఆడి పేరు మీదుగా దేశం మీద కొదులు. నిన్ను అరెస్ట్ చేసినందుకు ఆడి మీద కట్ట తెచ్చుకో. ఓహో, నీ బ్రెయిన్ ట్రైన్ కింద పెడితే ట్రైనే కూలిపోద్ది. ఓ 500 కొట్టు. ఎందుకు? ముందు పొందు, తర్వాత మందు, ఆ తర్వాత విందు, ఆ పైనే కామందు. మొత్తానికి నువ్వు టైం బాంబులో మందులు అంటాడురా. వస్తా. మన మంత్రి గారు ఎలక్షన్ లా 50,000 ఓట్ల థంపింగ్ మెజార్టీతో గెలిచారు. గట్లయితే కూడా గీనకు మన శాంతి లేదు. మళ్ళా ఎందుకని? ఎలక్షన్లు గెలవంగానే మన ఊళ్ళో మత కలహాలు తెచ్చి ముఖ్యమంత్రి వేధించే శక్తిని మన మంత్రి గారు సంపాదించారు. గట్లయితే కూడా గీనకు మన శాంతి లేదు. ఎందుకని?
ఇంత పెద్ద ఆయన మూసేయించిన రాంబాబుని గా కోటగిరి బెయిల్ మీద తీసుకుపోయాడు. ఇంకా నీ మంత్రి పదవి ఏం చేసుకోనీకి? గా హుస్సేన్ సాగర్ లో బుద్ధులు పంప పక్క ముంచేనికా? నేను మూస్తగాని గాడు సారా బట్టి తెరిచిందంట. మన ఏ క్లాస్ రౌడీ రానా గాని గా రాంబాబు గారి మీద పంపితే ఎట్లుంటది? నేనేం చెవులో చింత చెట్టు పెట్టుకుని కూర్చోలేను. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని పంపించా. ఈ కేసు కింద రాంబాబు గారిని మళ్ళీ ముయించేస్తా. ఏమిట్రా మర్యాద లేకుండా పొగరు మొత్తం? నువ్వు ఈ ఊరికి కొత్తలే, నా గురించి నీకు తెలియదు. అయినా కాకి కలర్ చూస్తే కాళ్ళు తడిచే రకం కాదు నేను. అలాగా? ఇప్పుడు నువ్వు కాస్తున్న సారా కేసులో ఇరికిస్తే కింద నుంచి పైదాకా తడుస్తుంది. ఏదేదో మాట్లాడుతున్నావు. అక్కడ కాస్తున్నది సారా కాదు, వేడి నీళ్లు. నీళ్ళ? నమ్మకం లేకపోతే తాగి చూడు. నా మాట ముందే వినుంటే ఈ గొంతు కాలడం ఉండదు కదా. చూడు ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, నన్ను పట్టుకునే దమ్ములున్న మగాడింకా పుట్టలేదు, పుట్టబోడు. బిడ్డ అమ్మకు తెలిసి కడుపులో పెరుగుతాడు, నేను మీకు తెలియకుండా మీ గుండెల్లో నిద్రపోతా. నిప్పు వేడిగా ఉంటుందని తెలుసు, నీళ్లు చల్లగా ఉంటాయని తెలుసు. కానీ ఈ రాంబాబు ఎలాంటి వాడో మీకెవరికీ తెలియదు. అవసరమైతే నీచ్ కమీనే కుత్తేగాండి, ఎదురు తిరిగితే సాచి కామ్గా చెత్తరేగొట్టేవాడిని. అంతెందుకు, నిన్ను తన్ని నీ మీదే కేసు పెడతా. పందెమా? ఏమై కానిస్టేబుల్స్, పందెం వేసుకున్నావా? సార్, తన్నులు తినడం బాగుండదు, అదండి వెళ్దాం. ఇవాళ నీ టైం బాగుంది, వెళ్ళిపోతున్నా. ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, ఈవేళే కాదు ఇక నుంచి నా టైం ఎప్పుడూ బాగుంటుంది. వెళ్ళేదా? ఏ ముసల్దానా, మిరపకాయల బజ్జీలు ఉన్నాయా? లేవు. మీ పేర్లేంటి? పేర్లు మాత్రం బాగున్నాయి. ఏయ్, నీళ్లు నాకు, కొబ్బరి నాకు, ఖాళీ చిప్పులు మాత్రం మీకు. మీ చిప్పులు మీ ఇష్టం, ఏమన్నా చేసుకో. మీ చెప్పులు మీకు ఇచ్చేసా, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికి ఇవ్వకండి. వీడి చేతులు పడిపోను, వీడి చస్తే కానీ ఈ పేట బాగుపడదే. అవునే మూర్తి, పొగడ మూర్తి, ఎంత వేండ 2 బోండా. రెడీ ఎందడా? ఎక్కడ పొగడ మూర్తి? ఏమిటయ్యా మూర్తి అద్దంచడం? ఇంకెలా దంచమంటావా బాబు? కర్మం కర్మం, వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను, దేనికైనా ఆనించి దంచమని. ఏంటే కదా, ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో. ఎంత గురువాయిరప్పనే. మూర్తి, ఇవాళ బోండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి? రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు, అందుకని తినేసి మంచిగా బాగా ఉబ్బి. వెళ్ళి నీ పని చూసుకోరా. అండి, మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుట్టి, వస్త్రం పొడు, వస్త్రం. సరుకు మీద వస్త్రం పొడు, వస్త్రం. అక్కడ కాదే, ఇక్కడ. ద్రౌపది మాన సంరక్షణ వస్త్రం, ఓణి. నేను కేరళ కుట్టియాను, ఇది నమ్మడి సంప్రదాయం. నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు. అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం, బోండా కోసం, దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గుండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో? ఓస నీ అమ్మ కడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెబుతున్నావు కదా పాలకుట్టి. ముగ్గురు రాంబాబు గారు వస్తున్నారు. ఏటా వరి వరి? ఎరా పకోడా మూర్తి, టిఫిన్ ఉంది. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు, మేల బోండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నువ్వు నోరు మూసుకునుండు. ఏ పకోడీ, పిండేస్తున్నా, ఎలా జాగ్రత్త. పైన ఎన్ని చల్లబడిపోయి గురు, కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి. కావలిస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి, అన్ని సరిగా పంపు. సుడు సుడుగా పంపుతాను. పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిదే. రేయ్, సరుకు మీద వస్త్రం వేసినా, దస్త్రం వేసినా, లోపలుండే సరుకేమిటో, దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు. తొట్టినాయ, అబ్బో, నీకు అన్ని కేడి విద్యలు బాగా తెలుసు, నాకు తెలుసు.
పైసా బిల్లు ఇవ్వకుండా పందెపు కొడిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా? ఈ పాపం ఊరికే పోదు. వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమై పుడతావు, నా ఇంటి మీద దోమై పుడతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా, ఫ్రీగా మర్డర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యి అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి. లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సల్ అన్ని పగడబందిగా ఫారెన్ పంపించు. నేను బాగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నాయనా, 4వ వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు. కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యి అయితే నేను కదా. పోనీ నేనే నీకు 1000 ఇస్తా. నువ్వు కౌన్సిలర్ అవునో కదో చెప్పు. ఆ మాట అన్నావు బాగుంది. నేనే ఈ వార్డు కౌన్సిలర్. 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీదున్న నీ గుంటలో పడి అప్పా నా కాలు చీవిరిగే. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను పుట్టిపడా. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా పొట్లంగా. ఒట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందులను తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును, కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో. రోజులు మారిపోయాయి నాయన. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి. బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏమేవో వాగాను. ఇవ్వకో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి. మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా బెదిరిస్తే అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హాత్ ఇస్తా, నా జ్యూసుగా. చూసుగా ఏమిటే ఇంకా సింగారించుకుంటున్నావు? చీకులు తప్ప ఆకులు నోట్లో పెట్టే మనిషిగా లేవే. మేకులంటోడివి, చీకులు తప్ప ఆకుల కోసం ఆరాట పడతావు అనుకోలేదు. ఈ మాటే నీ అక్క బోరింగు పాప చెప్పి నన్ను జోలపాడి నా వీలుంగురం నొక్కేసింది. అది బోరింగ్ పాప, నేను టూరింగ్ పాపను. ఇవ్వడమే కాని తీసుకోవడం నా సర్వీస్ లో లేదు. కావాలంటే నా వేలుంగురం ఇస్తా, తీసుకో. నా సైజుకి నీ సైజు కరెక్ట్ గా సరిపోయింది.